ఎమోషనల్లీ బ్లాస్ట్ అయిపోతే, ఆ ఏడుపుని లోపల దాచుకోవద్దు. ఫీల్ ఫ్రీ అండ్ ఫీల్ ఫ్రీ టు క్రై. క్రై. ప్లీజ్ మగాళ్ళకి చెప్తున్నా. మరీ ముఖ్యంగా నా లైవ్‌లో ఉండేదే మగాళ్ళే గదా! ఇంకెవరున్నారు? ఆడపురుగులెక్కడుంటాయి? ఒక్క అలేఖ్య తప్ప ఎవరు ఉండరు. మహా అయితే యషు వీళ్ళంతా కొంతమంది వచ్చి పోతూ ఉంటారు. ఓకేనా? ఓకేనా? ఏంటంటే ప్లీజ్ దయచేసి మగాళ్ళకి నేను చెప్పేదేంటంటే, మగాళ్ళకి హార్ట్ అటాక్‌లెందుకొస్తున్నాయి? ఈ వీడియో చేశా నేను. ఏడవండ్రా బాబు, ఏడవండ్రా బాబు, ఏడ్చేయండ్రా బాబు. మీకు బాధుంటే, దుఃఖమొస్తే రా అన్నందుకేమనుకోద్దే. ఆ! అర్థమైతుందా? ఫ్రెండ్లీగా అది అంటే ఒక సరదాగా ఒకవేళ కొడుక్కో, ఫ్రెండ్‌కో అది కాదురా అంటామే, ఆ టైప్‌లో రా అన్నమాట. అగౌరవమైన రా కాదు. ఆ రా, ఈ రా కాదన్నమాట. ఓకేనా? రా ఆర్ఏడబ్ల్యూ రా. ఓకేనా? అర్థమైందా? ఈ రాకు అర్థం అది గాదు. ప్లీజ్ దయచేసి ఏడుపొస్తే ఏడవండి. ఎవరో చూస్తారని బాధపడొద్దు. పోండి తలుపులేసేసుకోండి. ఒంటరిగా కూర్చోండి. ఏడవండి. బాత్రూమ్‌లోకెళ్ళండి. ఏడవండి. మొహం కడుక్కోండి. హాయిగా రండి.